అందరికీ నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. నేను ఈరోజు ఆలు కుర్మా చేస్తున్నానండి. దానికి ఇలా మనం ముందుగానే ఆలు ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. ఇందులోకి పసుపు కాస్త అల్లం వేయాలి. ఇది పచ్చిమిర్చితోటే చేస్తున్నానండి. పూరీలోకి ఆలు కుర్మా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఇది ఒక 1/2 kg ఆలు. ఇదంతా కాస్త కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆలు కాస్త ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కాస్త మజ్జిగ వేసుకోవాలి. మనం పెరుగు వేసుకుంటే గడ్డలు ఉంటుంది కాబట్టి ఇలా మజ్జిగలాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మనకు దగ్గరికి వస్తుంది అండి. ఇది పూరికి చాలా బాగుంటుందండి. ఇలా ఆలు కుర్మా హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది. దీంట్లో మనకు పచ్చిమిర్చి ఇష్టం లేదనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చితోటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు కాసేపు బాయిల్ కానివ్వాలి. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయింది కర్రీ. మంచి గ్రేవీ లాగా ఉంది మన పూరికి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, కాస్త కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి. పూరీ కర్రీ రెడీ. ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. చూడండి, పూరీ విత్ ఆలు కుర్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.